హైదరాబాద్ అత్తాపూర్ పరిధిలోని తేజస్వి నగర్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తాగుడుకు బానిసై తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్య ఇళ్లలో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తుండగా పనికి వెళ్లి ఆలస్యంగా వస్తోందన్న అనుమానంతో తరచూ గొడవలు పడేవాడు. ఈ క్రమంలోనే భార్యపై దాడికి పాల్పడిన భర్త స్క్రూ డ్రైవర్తో మెడ, కడుపు భాగాల్లో పలుమార్లు పొడిచి హతమార్చాడు. మృతురాలు ఇద్దరు కుమారులను పోషిస్తూ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ అత్తాపూర్ పరిధిలోని తేజస్వి నగర్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తాగుడుకు బానిసై తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్య ఇళ్లలో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తుండగా పనికి వెళ్లి ఆలస్యంగా వస్తోందన్న అనుమానంతో తరచూ గొడవలు పడేవాడు. ఈ క్రమంలోనే భార్యపై దాడికి పాల్పడిన భర్త స్క్రూ డ్రైవర్తో మెడ, కడుపు భాగాల్లో పలుమార్లు పొడిచి హతమార్చాడు. మృతురాలు ఇద్దరు కుమారులను పోషిస్తూ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత ఫోన్ ద్వారా అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఈ అమానవీయ ఘటనకు సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. మద్యం మత్తు ఒక జీవితాన్ని నాశనం చేయడంతో పాటు ఇద్దరు పిల్లలకు తల్లి లేకుండా చేస్తుంది, పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే మద్యానికి బానిసైన అత్తాపూర్లోని ఒక అపార్ట్మెంట్ కి సంబంధించిన వాచ్మెన్ అయితే గత కొద్ది రోజులుగా కూడా అతను చాలా వరకు కూడా మద్యానికి పూర్తి స్థాయిలో బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో అతని భార్య అయితే కుటుంబ బాధ్యతలను మీద వేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఆ సమయంలోనే కొంతవరకు ఇంట్లో పనిచేయడం కావచ్చు, ఆ అపార్ట్మెంట్ వాసుల వద్ద కొంతవరకు పనులు చేస్తూ ఇంటిని పోషిస్తూ పిల్లల్ని కూడా వారి చదువులు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెన్సెస్ అన్ని కూడా చూసుకుంటున్నట్లుగానైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా భార్య ఇంటికి రాత్రి సమయంలో ఆలస్యంగా రావడంతో అనుమానం పెంచుకున్న ఆ భర్త ఆమెపై ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటాడు. సో ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి కూడా ఇదే తరహా జరగడంతో కొంతవరకు రాత్రి 3 గంటల సమయంలోనైతే భార్యాభర్తల మధ్య గొడవ అనేది జరిగింది. అనంతరం ఆ గొడవ తర్వాత పూర్తిగా విచక్షణ రహితంగా మారిపోయిన ఆ భర్త అయితే తను ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మరచిపోయి ఆ యొక్క భార్య పైన అయితే దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో భాగంగానే భార్య తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించినట్లుగానైతే తెలుస్తోంది. ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి గొడవలు జరగడం అనేది భార్యాభర్తల మధ్య సహజం కాబట్టి మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇలాంటి దారుణానికి పాల్పడతాడని మేము ఎప్పుడూ అనుకోలేదు. నార్మల్ గానైతే చాలా బాగా ఉండే మనిషి, కానీ ఇలాంటి ఒక ఘటన చేస్తాడని అనుకోలేదంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అలాగే వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. వారి భవిష్యత్తు ఇప్పుడు ఏంటి అనేది పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం అతన్నైతే అదుపులోకి తీసుకున్నారు. భార్య మృతదేహాన్ని అయితే ఈ యొక్క హాస్పిటల్ కి అయితే తరలించారు. కానీ ఇలాంటి ఘటనలు ప్రతిసారి కూడా పునరావృతం కావడం నిజంగా బాధాకరం. కేవలం మద్యం మత్తులో భార్య పైన దాడి చేయడం కావచ్చు, ఇద్దరు పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా ఇప్పుడు ఆ తండ్రి వెళ్లి
జైల్లో కూర్చుంటాడు. మరి పిల్లల భవిష్యత్ ఏమిటి అంటూ కూడా అక్కడ వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ప్రజలు కొంతవరకు అవేర్నెస్ తెచ్చుకోవాలి, ఇలాంటి మతులకు కాస్త దూరంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. రైట్ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. तीन बजे तक सोने नहीं थे, झगड़ा करे। पापा को गुस्सा आया मेरा, तो फिर रात में एक्टिंग कर रहे थे सोने की। फिर फरोख को उठ के चाकू लेके मारने के लिए शुरू कर दिए। मार के पूरा वो जीप है ना, जीप ये पूरा काट दिए, ये पूरा शरीर काट के बाहर भाग गई। तो मम्मी, मैं बोला पापा को, पापा छोड़ दो, थोड़ी सी सांस लेने दो। पापा ने जैसे छोड़ा मम्मी को, मम्मी ऐसी भागी और डोर खोल के सीधा बाहर भागी। तो पापा ने गिलास लेके उन मम्मी को मारा, मम्मी नीचे गिर गई। फिर वहाँ से रॉड लेके रॉड खुपसाया पेट में, और रॉड खुपसाया पेट में, फिर चाकू लेके खुपसाया, फिर स्क्रू ड्राइवर फिर खुपसाया, फिर चाकू खुपसाया। उसके बाद हॉस्पिटल लेके आया एम्बुलेंस में।